మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అక్బర్ దర్బార్ అంటేనే జ్ఞానులకు, కవులకు మరియు విఘ్నులకు నిలయం. అయితే అందరిలోనూ అక్బర్కు అత్యంత ప్రియమైనవాడు, అత్యంత తెలివైనవాడు బీర్బల్. బీర్బల్ సమయస్ఫూర్తిని, అతని తెలివితేటలను పరీక్షించడం అక్బర్కు ఒక సరదా. బీర్బల్ కరుడుగట్టిన శాకాహారి, క్రమశిక్షణ గల జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు బీర్బల్ను తన మాటలతోనే ఇరికించి అతను తినని పదార్థాన్ని తినిపించాలని లేదా అతను ఓటమిని ఒప్పుకునేలా చెయ్యాలని అక్బర్ ఒక పన్నాగం పన్నాడు. అయితే ఆ రోజు దర్బార్ కిక్కిరిసి ఉంది. సభ కార్యక్రమాలు జరుగుతుండగా అక్బర్ హఠాత్తుగా బీర్బల్ వైపు తిరిగి ఇలా అన్నాడు: బీర్బల్, ఈరోజు నీకు ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే ఆ బహుమతి కేవలం దాచుకోవడానికి కాదు, అది తినదగిన వస్తువు. నేను ఇచ్చే ఆ పదార్థాన్ని నువ్వు తప్పకుండా తింటాను అని అందరి ముందు మాటిస్తేనే దాన్ని నీకు ఇస్తాను. ఏమంటావు అని అడిగాడు. బీర్బల్ క్షణం ఆలోచించాడు. చక్రవర్తి కళ్ళల్లో ఏదో తుంటరితనం కనిపిస్తుంది. ప్రభువు వారు ఏదో ఒక మర్మంతోనే నన్ను అడుగుతున్నారు. కానీ చక్రవర్తి కోరికను కాదనడం ధర్మం కాదు అని మనసులో అనుకున్నాడు. వెంటనే వినయంగా ఉంగి, మహారాజా, ప్రభువులు ఇచ్చేది ఏదైనా అది నాకు ప్రసాదంతో సమానం. మీరు ఏమిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. మీరు అన్నట్లుగా దాన్ని తింటాను కూడా అని బదులిచ్చాడు. అక్బర్ నవ్వుతూ, బాగా ఆలోచించు బీర్బల్, ఒకసారి మాట ఇచ్చాక వెనక్కి తగ్గకూడదు. మరి ఒకవేళ నువ్వు తినను అంటే నాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు సభలో నీ గౌరవం కూడా తగ్గుతుంది అని హెచ్చరించాడు. బీర్బల్ నమ్మకంగా, రాజా, నేను మాట ఇస్తున్నాను. మీరు ఇచ్చే బహుమతిని నేను ఎలాగైనా తింటాను అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే అక్బర్ ఒక సేవకుడికి సైగ చేయగా అతను ఒక పంజరంలో ఉన్న బలిష్టమైన కోడిని తీసుకువచ్చాడు. సభలోని వారంతా నిశ్శబ్దమయ్యారు. అక్బర్ చిరునవ్వుతో, బీర్బల్, ఇది నా బహుమతి. నువ్వు శాకాహారివి అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు మాట ఇచ్చావు. ఈ కోడిని నువ్వు తింటావా అని అడిగాడు. సభలోని మిగిలిన వారు బీర్బల్ ఇప్పుడు ఏం చేస్తాడు అని ఉత్కంఠగా చూడసాగారు. కొందరు బీర్బల్ ఓడిపోయాడని ముసిముసిగా నవ్వుకున్నారు. కానీ బీర్బల్ ముఖంలో అసలు భయం లేదు. అతను ఆ కోడిని పరిశీలించి చక్రవర్తికి నమస్కరించి ఇలా అన్నాడు: తప్పకుండా ప్రభు, నేను ముందే చెప్పాను కదా, మీరు ఏమిచ్చినా ఎలాగైనా తింటానని. ఆ మాట మీద నేను నిలబడతాను. అక్బర్ ఆశ్చర్యపోతూ, అదేంటి బీర్బల్, నీవు జీవహింస చెయ్యవు, మాంసం ముట్టవు కదా, మరి ఈ కోడిని ఎలా తింటావు అని అడిగాడు. బీర్బల్ నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు: మహారాజా, నేను మాంసాహారిని కాదని అందరికీ తెలుసు. నేను ఈ కోడిని వండుకొని తినను, కానీ దీనిని సంతలో మంచి ధరకు అమ్ముకొని తింటాను. ఆ విధంగా మీరు ఇచ్చిన బహుమతిని నేను తిన్నట్టే అవుతుంది కదా. బీర్బల్ ఇచ్చిన వింతైన మరియు తెలివైన సమాధానం విని అక్బర్ చక్రవర్తి ఒకసారిగా పెద్దగా నవ్వేశారు. బీర్బల్, నిన్ను మాటల్లో ఇరికించడం ఎవరి వల్ల కాదు, నీ సమయస్ఫూర్తికి సాటి లేదు అని మెచ్చుకుని ఆ కోడితో పాటు మరిన్ని బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. సభలోని వారంతా బీర్బల్ యొక్క తెలివితేటలకు జేజేలు పలికారు. నీతి: ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి మీరేమంటారు? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.